మంచి పెరగాలి అంటే ఏమిటి? మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ రెండు లేనిది ఒకటి ఉన్నది. ప్రస్తుతానికి మంచి పెరగాలంటే, మంచి సమాజం నిర్మాణం జరగాలంటే మంచి మాటలే మాట్లాడాలి, మంచి చర్యలు చేయాలి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మంచిని మంచి అని చెప్పాలి. ఇట్లా మనకి ఇందాక అనేక రకాలుగా మంచి అంటే ఏమిటి, ఈ లోకం మంచిగా ఎలా ఉండాలో అవన్నీ మనకు బోధించారు. అందులో భాగంగా నేను ఈ 4 ఏళ్లుగా తిరుగుతా, నేను కొన్ని లక్ష్యాలతో తిరుగుతా ఉంటే మంచి సమాజ నిర్మాణ కార్యదీక్ష లక్ష్యమే అనేది ఒక టైటిల్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ పీఠం ఫస్ట్ ప్రారంభం అయ్యేటప్పుడే నాసరయ్య గారు, ఎందుకంటే మాకు 25 ఏళ్లుగా పరిచయం ఉన్నది, నమ్మకస్తులుగా ఉంటుంటాం కాబట్టి, ఇలా జరుగుతున్నది స్వామి పీఠం మరి తీసుకుంటే ఎలా ఉంటుంది ఏమిటి, వాళ్ళేమో నాకే రాస్తామంటున్నారు, నడుపుకుంటాను బాగుంటుందా, నడపగలుగుతామా అని నన్ను అడిగితే, చక్కటి సందేశం అయ్యా, భగవంతుడు నీకు ఇచ్చిన వరంగా భావించు, ఎందుకంటే ఉన్న వ్యవస్థలు పాడైపోతున్నాయి. కాబట్టి అది ఎందుకు వచ్చిందో నీ దాకా, మీరిద్దరు భార్యాభర్తలు నిస్వార్థంగా, ఎందుకంటే పెద్ద జ్ఞానులు కాదు, ఏదో అంతంత మాత్రమైనటువంటి భక్తి, ఆర్థిక వ్యవస్థ మనందరికీ తెలుసు, అయినా సరే ఉన్నదాంట్లో కాతో కూతో మంచి కార్యక్రమాలు చేసుకుంటా, 10 మందిని కలుపుకుంటా, ఒక రకంగా వాళ్ళందరికీ మరి ముందుండి నడిపించే వాళ్ళల్లో నాసరయ్య గురువు గారు ఏ ఫోన్ చేసినా 10 మందిని ఆటో పెట్టుకొని తీసుకొచ్చి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అట్లా వచ్చేటువంటి నువ్వు చేసే మంచే ఈ రోజు నీకు నీ దగ్గరికి అది ఆహ్వానంగా రావటం జరిగినది. ఎంతోమంది దీన్ని నడిపారు, అయినా ఈ రోజు నీ దాకా రావటం జరిగింది, తీసుకోమని చెప్పి నేను ఒక మాట చెప్తే, సరే నా మాట కోసం ఆయన తీసుకున్నాడని కాదు, చక్కగా ఆయన తీసుకోవటం, ఆ తర్వాత ఈ పీఠాన్ని మనం ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరిగినప్పుడు మొట్టమొదటి సత్సంగాలు నెలకోటి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టకపోతే, ఎందుకంటే ఇందులో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆత్మతత్వం, ఆత్మబోధ ఒక పద్ధతి ఉంటుంది, మంచి చెడుల పద్ధతుల్లో ఒక పద్ధతి ఉంటుంది, మతము, గ్రంథాలు, శాస్త్రాలు, దేశము, ఇవన్నీ హద్దులు ఉంటాయి, వీటన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాల్లో మనం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడాలంటే మనం యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా నడిపించాలి. ఇవాళ బోధన తగ్గిపోతూ ఉన్నది, ఇవాళ మనందరం చూస్తూ ఉన్నాం, విపరీతంగా బోధలు జరుగుతున్నాయి, విపరీతంగా మార్పులు జరుగుతున్నాయి. కానీ మనకి ఏ బోధ, ఉన్న వ్యవస్థను సరిగ్గా వినియోగించుకోకుండా మరి ఏమి చేయకపోతే ఎట్లా నడుస్తాయి ఇవన్నీ? కాబట్టి మనకి ఈ వ్యవస్థ నడవటం అనేది నాకు గొప్ప ఆనందం కలిగి, నువ్వు నడపాలని చెప్పి మనం ఆ ఫోటోలు అన్నీ తయారు చేయించి పీఠం ఏర్పాటు చేశాం. ఆ రోజే నేను మొట్టమొదట నాసరయ్య గారి దంపతులకు సన్మానం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలి అని అనుకున్నా. కానీ అందులో మా మాతగారు ఉండి, ఇప్పుడే కదా మొదలుపెట్టింది, ఇప్పుడే ఎందుకు అన్నది. సరేలే వచ్చే సంవత్సరం వార్షికోత్సవాన్ని పెడదా అంటే, పోయిన సంవత్సరం వార్షికోత్సవంలో మరి ఆమెకు పెద్ద ఆపరేషన్ జరిగి అసలు ఆ రోజు కార్యక్రమానికే రాలేకపోయాం. కాబట్టి ఈరోజు నాసరయ్య గారి దంపతులు ఇద్దరు కూడా సన్మానం చేసి, మీరు చేస్తున్న పని మంచిది, ఎందుకంటే మంచిని మంచి అని మనిషిలో ఇందాక చెప్పుకున్నాం, మంచిలో అనేక రకమైన లోపాలు ఉంటాయి, అనేక రకమైన వ్యత్యాసాలు ఉంటాయి, అవన్నీ మన లక్ష్యం కాదు. మరి ఈ యొక్క పీఠం నడపాలంటే ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా, ఓపిక లేకపోయినా, పెద్దవాళ్ళ దగ్గరికి పోయి గ్రామంలో కొంతమంది దగ్గర వినయంగా కూర్చొని, మేము పీఠం నడుపుకున్నాక అది ప్రసాదానికి ఇవ్వండి, కాకపోతే ఏదైనా మీ తోసిన సాయం చేయండి అని వినయంగా అడిగి తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు, ముఖ్యమైన ఆనందం ఏమిటంటే, మరి ఈ యొక్క కార్యక్రమం నడవటం వల్లే ఇక్కడ ఒక 200 మంది ఈరోజు మనం కూర్చోగలిగినాం. మీ కార్యక్రమం ఉండటం వల్లే మేమందరం మా మనోభావాలని మేము వ్యక్తపరచగలిగి మా చెవులతో మేము వినగలిగినాం. మరి ఈ వేదిక లేకపోతే, వేదిక ఉన్నది, నడిపించే వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది? మధ్యలో కొన్నాళ్ళు చూసాం, వేదిక అంతా మరి దెబ్బతిన్నది, వ్యవస్థ నడవల సరిగ్గా. మరి నడవకపోతే ఉపయోగం ఏముంది? ఉంటే ఉన్నది పొలం ఉంది, ఆశ్రమం ఉంది, కానీ నడిపించేవాళ్ళు లేకపోతే, దీపం పెట్టేవాళ్ళు లేకపోతే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు కార్యోన్ముఖుడుగా, సేవకుడుగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, భక్తుడుగా, మనందరికీ సుపరిచితమైన వ్యక్తిగా నేను ఆ విధానంలో ఆయనకి ఇద్దరిని కూడా సన్మానం చేయాలని చెప్పి సంకల్పం చేశాం. కాబట్టి వారిద్దరు దంపతులు కూడా మరి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం.